మా మాస్టర్ నలుగురు యాగ్యూ సీనియర్ డిసేబుల్స్ తో ఫైట్ చేస్తున్నాడు కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది. మా మాస్టర్ స్ట్రెంత్ నేమి నేను తక్కువ అంచనా వేయట్లేదులే గానీ 1 vs 4 అయితే అస్సలు ఫేర్ కాదు. నేను ఎలాగైనా వెళ్లి ఓట్స్ కి హెల్ప్ అడగాలి. అయినా ఇంతకీ తను ఎక్కడుంది, ఎలా కనిపెట్టాలి అని అనుకుని అలానే పరిగెడుతుండగా సడన్ గా ఒక గుంతలో అయితే పడిపోతాడు. ఇంకోవైపు ముసాషి వర్సెస్ షోడా ఫైట్ లో ఏంటంటే వాళ్ళిద్దరూ అలానే స్టాండ్స్ లో నిల్చొని ఉండగా సడన్ గా షోడా అయితే కాస్త వెనక్కి వెళ్తాడు. దీన్ని చూసి కొంతమంది డిసేబుల్స్ అయితే అయినా ఎందుకు షోడా వెనక్కి వెళ్తున్నాడు, ఈవెన్ ముసాషి ప్రాపర్ స్టాండ్స్ లో కూడా లేడు అండ్ ఈవెన్ ఈ షోడా అటాక్ కూడా చేయట్లేదంటే ఈ ముసాషిలో ఏదో స్పెషాలిటీ ఉంది అని కిమ్రా అనుకుంటుండగా మగుబా అయితే ప్రశాంతంగా ఉండు, షోడా అలా చేస్తున్నాడంటే గ్యారంటీగా ఏదో ఒకటి ఆలోచించే ఉంటాడు. అయినా మీరు ఇలా టెన్షన్ పడుతుంటే గ్రూప్ గా మనకున్న అడ్వాంటేజ్ అయితే పోతుంది, సో కామ్ గా ఉండండి అని చెప్తాడు. ఇంకా ముసాషి అలానే కామ్ గా ఉంటాడు కానీ ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటాడు. ఇంకా షోడా ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ పొజిషనే. ఈవెన్ షోడా టెన్షన్ కూడా పడుతుంటాడు. సర్లే ఏదో ఒకటి అవుతుంది అని అనుకుని ముసాషి పై అటాక్ చేయడానికి చూస్తాడు కానీ ముసాషి దాన్ని కదలుకోకుండానే డాట్ చేస్తాడు. ఇంకా షోడా ఏమో నేను ఎలా అటాక్ చేయగలుగుతున్నానో ఇతను చూడగలుగుతున్నాడు అని అనుకుని అలానే మల్టిపల్ టైమ్స్ అటాక్ చేయడానికి చూస్తాడు కానీ ముసాషికి అయితే ఏమీ కాదు. అండ్ సడన్ గా ముసాషి అయితే షోడా స్వాడ్ ని విరిచేస్తాడు అండ్ ఆ బ్లేడ్ వెళ్లి నదిలో పడుతుంది. ఇంకా షోడాకేమో అలానే ప్రెషర్ పెరుగుతూ వెళ్తుంది. ఇంకా కిమ్రా దీన్ని చూసి షాక్ అయిపోయి అయినా ఇతనేంటి ఇలా ఉన్నాడు, అయినా ఇతను ఒక్క చేత్తోనే స్వాడ్ ని పట్టుకొని కావాలంటే ఎముకల్ని కూడా కోసేయగలడు అని అనుకుంటాడు. ఇంకా షోడా అలానే టెన్షన్ పడుతూ షివర్ అవుతుంటాడు. అండ్ ఇంతకు ముందు షోడా ఈ రేంజ్ లో ఎప్పుడు భయపడలేదు అండ్ ఈ ఫీలింగ్ అతనికి కొంచెం విచిత్రంగానే అనిపిస్తుంది. అండ్ అతను 2-3 మూవ్స్ అడ్వాన్స్డ్ గా ఆలోచించి అటాక్ చేయడానికి వెళ్ళినా గానీ ముసాషి కనీసం ఏ మాత్రం బేసిక్ ప్లాన్ లేకోకుండానే ఈజీగానే దాన్ని డాట్ చేసి కౌంటర్ అటాక్ చేయగలుగుతున్నాడు. ఈ ముసాషిని చూస్తే నాకు ఒకరు గుర్తొస్తున్నారు, అతనే యాగ్యూ అని అనుకొని అయినా నువ్వు ఇంత దూరం ఎలా రాగలిగావు, ఈ దారిని ఎందుకు చూస్ చేసుకున్నావు, నీ కథ మొత్తం చెప్పు అని అడుగుతాడు. కానీ ముసాషి అయితే దానికి రెస్పాండ్ అవ్వడు. ఇన్ఫాక్ట్ అతనికి ఇది వినగానే విచిత్రంగా అనిపిస్తుంది. ఇంకా షోడా ఏమో అంత ఫ్రస్ట్రేషన్ అండ్ భయంలో కూడా రిలాక్స్ అవడానికి చూస్తుంటాడు. ఇంకా అప్పుడే డెబుచి అండ్ కిమ్రా బ్రిడ్జ్ హ్యాండిల్స్ పైన ఇంకా మగోబే కూడా నేను అసలు ఈ బ్రిడ్జ్ ని క్రాస్ అవ్వనివ్వము అని మనసులో అనుకుంటాడు. ఇంకా అప్పుడే షోడా మిగతా 3 సీనియర్ డిసైపల్స్ కి కావాలంటే నేను అతనిపై అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనితో పాటు నన్ను కూడా వేసేయండి కానీ అతన్ని మాత్రం ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళనివ్వద్దు అని చెప్తాడు. ఇంకా ముసాషి ఏమో నీ పేరు ఎల్లప్పుడూ అందరూ గుర్తు పెట్టుకుని ఉంటారు అని చెప్తాడు. ఇంకా షోడా అయితే నువ్వు ఇక్కడే చస్తావు, అయినా నీకు ప్రాపర్ స్టాండ్స్ కూడా లేదు అని చెప్పేసరికి ముసాషి నాకు ఇలా ఉంటేనే బాగుంటుంది అని చెప్తాడు. ఇంకా షోడా ఏమో నన్ను ఎక్కిరించాలని లేదా అవమానించాలనేది నీ ఇంటెన్షన్ కాదన్న విషయం నాకు అర్థమవుతుంది ముసాషి అని చెప్తాడు. దానికి కిమ్రా అయినా ఇది 2-3 మధ్య జరిగే యుద్ధం కాదు, మొత్తం యాగ్యూ స్కూల్ యుద్ధం అని అనుకోవాలి అని చెప్తాడు. ఇంకా వాళ్ళంతా ముసాషిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి పంపించకూడదనే డిసైడ్ అయింటారు. ఇంకా ముసాషి ఏమో 4 స్వాట్స్మెన్ చుట్టూ ఉన్నాడు కాబట్టి సో తను తన 5 సెన్సెస్ ని కాదు అంతకు మించి తన 6th సెన్స్ ని కూడా ఎక్స్ట్రీమ్ కి పుష్ చేసి ఫుల్ అటెన్షన్ తో ఉండి వాళ్ళని చూస్తుంటాడు. అండ్ వాళ్ళు పానిక్ అవుతున్న విషయాన్ని గమనించి చుట్టూ చూస్తాడు. అండ్ అప్పుడే తనకి షెకుషై యాగ్యూ దగ్గరలోనే ఉన్నాడన్న విషయం అర్థమవుతుంది. ఇంకా అప్పుడే షోడా ముసాషి అని గట్టిగా అరుస్తూ అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇంకా అప్పుడే ముసాషి అటాక్ ని బ్లాక్ చేసి అలానే తన స్వాడ్ ని కిమ్రా దగ్గరికి తీసుకెళ్తాడు. ఇంకా కిమ్రా కొంచెం వెనక్కి వంగుతాడు. ఇంకా ముసాషి ఏమో గ్యారంటీగా షెకుషై దగ్గరలోనే ఉండాలని అనుకుంటాడు. ఇంకా అప్పుడే సీనియర్ డిసైపల్స్ కంతా ముసాషి నుంచి చాలా ఎక్కువగా బ్లడ్ లస్ట్ అయితే కనిపిస్తుంటుంది అండ్ ఇతను ఒక వైల్డ్ బీస్ట్ అని కూడా అనుకుంటారు. ఇంకా అప్పుడే ముసాషి ఒక చిన్న రాయిని తీసుకొని మొరాటా వైపుగా విసురుతాడు. ఇంకా మొరాటా అలానే స్లిప్ అవుతూ ఆ నీళ్ళ లోపలికైతే పడిపోతాడు. ఇందాక రాయి నీళ్ళలో వేసింటాడు కదా, ఆ సౌండ్ అయితే వినిపిస్తుంది. రిలాక్స్ కండి, మిమ్మల్ని ఓడించాకే బ్రిడ్జ్ ని క్రాస్ చేస్తా అని చెప్తాడు. ఇంకా అప్పుడే తనకి ఇందాక రాయిని నీళ్ళకి ఇసినట్టాడు కదా, ఆ సౌండ్ అయితే వినిపిస్తుంది అండ్ దాన్ని బట్టి నెక్స్ట్ టైం చేయాలని డిసైడ్ అవుతాడు. ఇంకోవైపు యాగ్యూ అలానే రెస్ట్ తీసుకుంటుండగా తనకైతే కైండ్ ఆఫ్ పగటికలు వచ్చిందని అండ్ దాంట్లో ఫీల్ అయిండే దాన్ని బట్టి చూస్తే చనిపోయేక ముందు మన లైఫ్ అంతా ఒక్కసారి రిఫ్లెక్ట్ అవుతుంది అంటారు కదా ఓట్స్, నాకు అలానే జరిగింది. నేను మాస్టర్ ఇస్తే నీకు కలవడానికి ముందు ఎలా ఉన్నానో నాకు కల్లారా కనిపించింది. ట్రూ స్ట్రెంత్ ని కంప్లీట్ గా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అని చెప్తాడు. ఇంకోవైపు ముసాషి కూడా సేమ్ అలాంటి ఫేజ్ లోనే ఉన్నాడు అండ్ అప్పుడే కిమ్రా ముసాషి పై అటాక్ చేస్తాడు. కానీ ముసాషి దాన్ని డాట్ చేసి వెంటనే కౌంటర్ అటాక్ కూడా చేసేది చూసి మిగతా వాళ్ళంతా షాక్ అయిపోతారు. అండ్ కిమ్రా కంటి నుంచి రక్తం కారుతుంటుంది అంటే తన కన్ను కట్ అయిపోయి ఉంటుంది కూడా. అండ్ అలాంటి పొజిషన్ లో కూడా ఫైట్ చేయడానికి మొగ్గు చూపుతుంటాడు. ఇంకోవైపు ఓట్స్ అద్దంలో తనని చూసుకుంటూ మాస్టర్ గాని పోతే నేను ఒంటరిగా మిగిలిపోతాను, లేదు నేను ఫస్ట్ నుంచే ఒంటరి దాన్ని, మోస్ట్లీ నాకు తెలిసి యాగ్యూ ఎస్టేట్ లో ఉండడం వల్ల కాస్త సాఫ్ట్ అయ్యాను అనుకుంటా, సో నేను ఒంటరి దాన్నే టాకేజో అని అనుకుంటూనే తన ఫ్లూట్ ని బయటికి తీసుకెళ్లి ఊదుతుంటుంది. ఇంకోవైపు ముసాషి ఆ బ్రిడ్జ్ హ్యాండ్లర్ పైన ఎక్కేసింటాడు అంటే వాళ్ళకంతా ఈ ఫ్లూట్ సౌండ్స్ వినిపిస్తుంటాయి. అయినా ఈ టైంలో ఎవరు వాయిస్తున్నారు అబ్బా అని అనుకుంటారు. అండ్ ఎవరు వాయిస్తున్నారో తెలుసు కదా, అది ఓట్సునే. అండ్ ఆ సౌండ్ విని ముసాషికి కూడా ఆ సౌండ్ వింటుంటే ఓట్సు వాయించిందే గుర్తొస్తుంది అని అనుకుంటాడు. ఇంకా ఇలా తను డైవర్ట్ ఉండడంతో షోడా సడన్ గా ముసాషి పై అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇంకా ముసాషి దాని నుంచి ఎస్కేప్ అయిపోయి కిందికి దిగిపోతాడు. అంటే వెంటనే మగోబే ముసాషి పై అటాక్ చేస్తాడు. ఇంకా ముసాషి ఏమో దాన్ని బ్లాక్ చేసి వెంటనే మగోబేని తంతాడు. ఇంకా సడన్ గా
మురాటా ఆ నీళ్ళ లోపల నుంచి ముసాషి కాళ్ళను పట్టుకుంటేస్తాడంట. దీన్ని ముసాషి కూడా గమనిస్తాడంట. అప్పుడే షోడా సడన్ గా ముసాషి పై అటాక్ చేస్తాడు, కానీ ముసాషి దాన్ని డాట్ చేస్తాడు. అంట వెంటనే కిమరా షోడా భుజం పై నుంచి గాల్లోకి ఎగిరి ముసాషి పై అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇంకోవైపు యాగ్యో అలానే రెస్ట్ తీసుకుంటుంటాడు. అండ్ యాగ్యో కోసం అని అట్లీస్ట్ అనుకుంటా ఓట్స్ అయితే వాయిస్తూనే ఉంటుంది. ఇంకా అలానే ముసాషి కిమరా రావడం చూసి ఆ అటాక్ ని కూడా బ్లాక్ చేస్తాడు, కానీ వాళ్ళిద్దరు నీళ్ళ లోపలికి పడిపోతారు. ఇంకా అలానే ఆ వాటర్ ఫోర్స్ కి నీళ్ళలో కొట్టుకుపోతాడని గమనించి షోడా వాళ్ళు అతన్ని ఫాలో అవుతారు. అండ్ అప్పుడే ముసాషి పైకి లేచేసరికి సడన్ గా మురాటా ముసాషిని పట్టుకుంటాడు, కానీ ముసాషి అయితే అతన్ని ఆ నీళ్ళ లోపలికి పడేస్తాడు. అండ్ వెంటనే ముసాషి అక్కడి నుంచి కదులుతుండగా మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతుంటారు. ఇంకోవైపు ఓట్స్ టాకేజోని తలుచుకుంటుంది. ఇంకోవైపు ఏమో మురాటా వెనక నుంచి ముసాషి పై అటాక్ చేయడానికి చూస్తాడు, కానీ ముసాషి ఒక రాయి సహాయంతో ఆ అటాక్ ని బ్లాక్ చేసి వెంటనే మురాటా పైనకే విసిరేస్తాడు. అండ్ ముసాషి ఏమో అక్కడి నుంచి బయటపడడానికి చూస్తుంటాడు. ఇంకా ఓట్స్ ఏమో టాకేజోని తలుచుకుంటూ అలానే ఏడుస్తుంటుంది. ఇంకా ముసాషి ఫైనల్ గా నీళ్ళలో నుంచి బయటకు వచ్చి అడవి లోపలికి అయితే వెళ్ళిపోయి చుట్టుపక్కలంతా చూస్తూ అయినా సౌండ్ ఏంటి సడన్ గా ఆగిపోయింది, లేదా జస్ట్ నేను ఆ సౌండ్స్ ని ఊహించుకుంటున్నాను అంతేనా, నా సోల్ లోపల నుంచి వచ్చిండేదేనా ఆ సౌండ్స్, లేదా నాకు తెలిసి మోస్ట్లీ ఊహించుకునే ఉంటాను, అయినా ఆ సౌండ్స్ ని నేను ఎలా మర్చిపోగలుగుతానులే అని అనుకుంటాడు. అండ్ వెంటనే అలానే బ్యాంబోని నరికేసి దాన్ని అయితే పట్టుకొని కాస్త దూరం వెళ్తాడు. అండ్ తర్వాత బట్టలు తడిగా ఉంటాయి కదా, సో దాన్ని అయితే పిండుకొని మళ్ళీ వేసుకుంటాడు. అండ్ తన కాల్కి అయిండే గాయానికి బట్ట కూడా కట్టేస్తాడు. అండ్ తన జుట్టుని కూడా సరి చేసుకుంటాడు. ఎలాగో ఇన్విన్సిబుల్ స్టార్ అవుతాడు కదా అందుకని. ఇంకా యాగ్యోని తను ఆల్మోస్ట్ రీచ్ అయిపోతాడు. అండ్ అలానే తను నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఇంకోవైపు ఓట్స్ ఆ కాటేజ్ బయట కూర్చొని ఏడుస్తూ టాకో అంతా జరిగిండే డిస్కషన్ ని గుర్తు తెచ్చుకుంటుంది. లైక్ తను మాటాహాచిని ఎందుకు ప్రేమించిందంటే టాకేజోతో పాటు ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి. కానీ ఇప్పుడు తనకి మాటాహాచి ఫేస్ అస్సలు గుర్తులేదు, కానీ టాకేజో ఫేస్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ క్లియర్ గా గుర్తుంది. అండ్ తను టాకేజో గురించి ప్రతి రాత్రి ఆలోచిస్తూనే ఉంటుంది. ఇంకా తర్వాత కాస్త రిలాక్స్ అయిపోయి అయినా ఇప్పుడు నేనెందుకు ఏడుస్తున్నా అని అనుకుంటూ అలానే టాకేజోతో లాస్ట్ మూమెంట్స్ ని గుర్తు తెచ్చుకుంటుంది. లైక్ టాకేజో నువ్వు నాతో పాటు వచ్చావు అంటే నా ట్రైనింగ్ కి అడ్డుపడతావు కాబట్టి నాతో రాకని చెప్పింటాడు కదా, దాన్ని గుర్తు తెచ్చుకొని పిచ్చోడాడు సర్లే ఇక పడుకుంటే టైం అయింది అని అనుకొని వెళ్తుండగా తనకైతే ఏవో సౌండ్స్ వినిపించేసరికి ఏదైనా రక్కునా అని అనుకోని అలానే దాక్కుంటూ చూస్తుంటుంది. అండ్ అప్పుడే తనకి ఎవరో ఒక వ్యక్తి మాస్టర్ వైపుగానే వస్తున్నాడు. ఇప్పుడు మాస్టర్ కి కూడా బాగాలేదు, సో నేనే ఏదైనా చెయ్యాలని అనుకొని లోపలికి వెళ్ళి ఒక స్వాడ్ అయితే తెచ్చి అలానే భయపడుతూ నిల్చుంటుంది. ఇంకా ఆపోజిట్ లో కూడా ఆ వ్యక్తి స్వాడ్ ని పట్టుకొని నిల్చొని ఉంటాడు. అండ్ అతను ఎవరో కాదు ముసాషి ఏకేఏ టాకేజో. సో ఇద్దరు ఒకరినొకరు చూసుకొని షాక్ అయిపోతారు. అండ్ అప్పుడే మేఘాల మధ్యలో ఉండే చంద్రుడు బయటకు వస్తాడు. ఇంకా వాళ్ళిద్దరికి ఒకవైపు సంతోషంగా ఉంటే ఇంకోవైపు అసలు ఏం అర్థం కాదు. ఓట్స్ అయితే నేను ఇంకా మళ్ళీ ఏడ్చేస్తానేమో అని చెప్పి అలానే ఏడ్చేస్తుంది. ఇంకా ముసాషి ఏకేఏ టాకేజో నెక్స్ట్ ఏం చేస్తాడు అనేది తర్వాత తెలుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్, సియా, లవ్ యూ 1000 times.